ఫస్ట్ థింగ్ అంటే మనకి ఈ పాప పెద్ద మనిషి అవుతుంది అని ఎలా తెలుస్తుంది అంటే దేర్ ఆర్ 3 ఫేజెస్ అనమాట. అంటే ఫస్ట్ థిలార్కీ, నెక్స్ట్ ప్యూబార్కీ, దెన్ మెనార్కీ. అంటే ఏంటి అంటే థిలార్కీ అంటే బ్రెస్ట్ డెవలప్‌మెంట్. ఒక పాపలో ముందు ఒక నిప్పిల్ ఫార్మ్ అయ్యి, ఒక గడ్డ ఫార్మ్ అయ్యి, కొంచెం పెయిన్ వచ్చి బ్రెస్ట్ డెవలప్ అవుతుంది అంటే ఓహో! దీని తర్వాత సంవత్సరానికి మనకు ప్యూబిక్ హెయిరు, యాక్సిలరీ హెయిర్ అవన్నీ వచ్చేస్తాయి. దాని తర్వాత సంవత్సరం లోపల పీరియడ్స్ వచ్చేస్తాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో, అప్పటి నుంచే అంటే థిలార్కీ స్టార్ట్ అయినప్పటి నుంచి మనం ఆ అమ్మాయిని ప్రిపేర్ చేయాలి. సో, ఈ రోజుల్లో మరీ వి ఆర్ సీయింగ్ మెనార్కీ తొందర రావడం చూస్తున్నాం కాబట్టి 7, 8 ఏళ్లకించే మనకి బ్రెస్ట్ డెవలప్‌మెంట్ అవుతుంటుంది. సో, చిన్న పిల్ల ఇప్పటి నుంచే ఏం చెప్పాలి అనుకోకుండా చెప్పడం మొదలెట్టాలి. పాప ఇవి బ్రెస్ట్ డెవలప్ అవుతున్నాయి. సో, చైల్డ్ అబ్యూస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో, జాగ్రత్తగా ఉండాలి. సో, నెక్స్ట్ వితిన్ ఎ ఇయర్ హెయిర్ డెవలప్ అయినప్పుడు ఆ హెయిర్ అనేది డెవలప్ వస్తుంది. వాటిని ఎలా మెయింటైన్ చేయాలి? ఎందుకు హెయిర్ ట్రిమ్ చేసుకోవాలి? ఎందుకు అని అంటే క్లీన్ చేసుకోకుండా ఉంటే మ్యాటెడ్‌గా అయిపోయి అంటే అవి ఒకటిదొకటి నాటెడ్ అయిపోయి ఇన్ఫెక్షన్ దాంట్లో ఉండిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అండ్ జెనిటల్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కనుక అది వెజైనా లోపలికెళ్తే అది సర్విక్స్, యూట్రస్‌ని ఎఫెక్ట్ చేసి ఫ్యూచర్‌లో ప్రెగ్నెన్సీకి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి హైజీన్ మెయింటైన్ చేయాల్సిన అవసరం చాలా ఉంటుంది. అండ్ క్లోజ్డ్ ఎన్వైర్న్మెంట్లో అండర్ గార్మెంట్స్ లోపల అది ఉన్నప్పుడు ఆ టెంపరేచర్స్లో ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా బ్రీడ్ అవుతాయి. సో వీటన్నిటి మూలంగా మనము హైజీన్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఎలా మెయింటైన్ చేయాలి? రోజు స్నానం చేయటం ప్లస్ టైట్ అండర్ గార్మెంట్స్ వేసుకోకుండా ఉండటం, పీరియడ్స్ టైంలో కూడా 5 రోజుల దూరం ఉండకుండా ఎవ్రీడే స్నానం చేయటం అండ్ వాడే ఏదైనా పద్ధతి ఏదైతే ఉందో దాన్ని ఎవ్రీ 6 to 8 అవర్స్ చేంజ్ చేసుకోవటం. ఆ పద్ధతులు ఏముంటాయి? సో దానికన్నా ముందు హెయిర్ని ట్రిమ్ చేయటమా, షేవ్ చేయటమా? ఎనీథింగ్ ఈజ్ ఓకే. బట్ షేవ్ చేసినప్పుడు తప్పనిసరిగా యాంటీసెప్టిక్ లోషన్ని తర్వాత వాడాలి. ట్రిమ్ చేసినప్పుడు కూడా మేక్ ఇట్ ఎ హ్యాబిట్, ఒక అలవాటు చేసుకోవాలి. ఆ ఏరియాని వాడేటప్పుడు మనకి ఫేస్ వాష్ ఎలా సెపరేటో, హ్యాండ్ వాష్ సెపరేటో, రెగ్యులర్గా వాడే బాడీ వాష్ సెపరేటో, అక్కడ హైజీన్ మెయింటైన్ చేయడానికి కూడా వాషెస్ ఉంటాయి. అవి వాడటం గురించి ఆలోచించవచ్చు. ఆర్ రెగ్యులర్ నార్మల్ వాటర్ ఆల్సో ఈజ్ మోర్ దెన్ ఇనఫ్. బట్ క్లీన్గా పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. పీరియడ్స్ టైంలో మనము ఏం వాడాలి అంటే ఈ సాడస్టు అవన్నీ వాడితే సక్షన్లో అది వెజైనా నుంచి స్పర్మ్ ఎట్లా పైకి వెళ్తుందో అలా అవన్నీ లోపలికి వెళ్ళిపోయి అవి హాని చేసి అవి లోపలే ఉండి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అవి ఏమీ వాడకూడదు. క్లాత్ వాడతారా, అవి ఉతికి ఆరేసి చక్కగా ఉండే మాత్రమే వాడాలి. యూ షుడ్ నాట్ బి యూజింగ్ ఇష్టం వచ్చినట్టు కాకుండా వాటిని సరిగ్గా మెయింటైన్ చేసే రీయూజబుల్ శానిటరీ నాప్కిన్స్ కూడా దొరుకుతున్నాయి ఈ మధ్య. సో వాడే శానిటరీ నాప్కిన్ని మనం హైజీన్గా పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. అలా కాకపోతే కనుక మనం ఏది వాడాలి అంటే ప్రిఫరబ్లీ ఆర్గానిక్ శానిటరీ నాప్కిన్. అంటే ఏంటి? ఏదైతే మన బయట మానవాళికి ఇంపార్టెంటో అంటే ఈకో సిస్టమ్ని మెయింటైన్ చేస్తుందో అలాగే శరీరానికి కూడా హాని చేయదో అవే వాడాలి. ఈ ప్లాస్టిక్స్ ఉన్నవి వాడితే అక్కడ ఆ ఏరియాలో ర్యాష్ వస్తుంది. టైట్గా పెట్టుకునే అండర్ గార్మెంట్స్లో కూడా పెట్టుకుంటే కూడా ఆ ఏరియాలో ర్యాష్ వస్తుంది. ర్యాష్ అంటే అక్కడంతా చర్మం ఒరుసుకుపోవటం. సో అది అవ్వకుండా ఉండటానికి చూసుకోవాలి. సో కొంచెం లూజ్గానే గార్మెంట్స్ని వేసుకోవటం అలవాటు చేసుకోవాలి. సెకండ్, ప్లాస్టిక్స్ లేనివి శానిటరీ నాప్కిన్స్ వాడాలి. థర్డ్, 6 to 8 అవర్స్కి దాన్ని తీసేసి దాన్ని ఆర్గానిక్ అయితే కనుక జస్ట్ ఎక్కడైనా పాతినా కూడా అది కంప్లీట్గా అబ్జార్బ్ అయిపోతుంది. డస్ట్బిన్స్లో వేసేటట్టయితే కనుక దాన్ని చుట్టి న్యూస్ పేపర్లో అది ఎక్స్పోజ్ అవ్వకుండా, ఎందుకని ఆ బ్లడ్ ఏదైతే ఉందో దాంట్లో బ్రీడింగ్ ఎక్కువ మళ్ళీ అవుతుంది. బయట అలాగే పాడేస్తే దాంట్లో ఈగలు లేక ఇన్ఫెక్షన్ వచ్చి ఆ ఇన్ఫెక్షన్ ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి ఆ ఏరియాలో ఎక్కడైతే అక్కడ. సో దాన్ని మనం జాగ్రత్తగా డిస్పోజ్ చేయడం కూడా మనం నేర్చుకోవాలి. వీటన్నిటికీ తోడు ఇంకా సింపుల్గా అసలు డిస్పోజల్ ప్రాబ్లం లేకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే కనుక విలేజెస్లో ఉన్న ఎవరైనా కూడా వాడగలిగేది సింపుల్గా ఉండేది మెన్స్ట్రువల్ కప్. ఈ మెన్స్ట్రువల్ కప్ అనేది ఎలా వాడాలో ఒక్కసారి నేర్చుకుంటే కనుక ప్రతి ఒక్కళ్ళు దాన్ని ఒక చెంచా లాంటిది అది ఎలా పెట్టేసి తీసేసి కడిగేసి మళ్ళీ యూజ్ చేసి షెల్ఫ్లో పెట్టేసుకుని 12 ఏళ్ళ నుంచి ఒక్కోసారి లైఫ్ లాంగ్ కూడా వాడచ్చు. సో ఇవన్నిటి గురించి ఏ పద్ధతులు ఉన్నాయి, ఎలా వాడాలి అనేది గైనకాలజిస్ట్ నుంచి మీరు తెలుసుకోవాలి. ఏరియాని క్లీన్గా ఉంచుకోవటం, ఏవి వాడుతున్నారో సరైనవి వాడటం, అంటే ప్లాస్టిక్స్ లేనివి వాడటం. ఎందుకంటే దానివల్ల రోగాలు మాత్రమే కాకుండా ర్యాష్ మాత్రమే కాకుండా క్యాన్సర్స్ కూడా రావచ్చు కాబట్టి అవి సరైనవి వాడటం, వాటిని ఎలా క్లీన్ చేయటం నేర్చుకోవాలి, వాటిని ఎలా డిస్పోజ్ చేయటమో కూడా నేర్చుకోవాలి.